సాతానుకు గుర్తు. చీకటి దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు. దేని గుర్తు? పాపానికి గుర్తు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున ఈ వాక్యం వింటున్న నీవు నేను మనల్ని మనం హృదయ పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు నేను చెప్పుకుంటూ ఉన్నాం. క్రీస్తు బిడ్డను, క్రీస్తు కుమారుని మనము చెప్పుకుంటూ దేవుని మందిరానికి వస్తున్నాం. అయితే ఇంకనూ పాపములో జీవిస్తే, అనగా చీకటిలో జీవిస్తే, అనగా సాతాను యొక్క అడుగు జాడల్లో మనం నివసిస్తే మనం ఏంటన్నా అబద్ధం ఆడేటువంటి వారము. ఎవరు అంటాం మనము? అబద్ధం ఆడేటువంటి వారము. మరి ఇక్కడ ఎవరైనా అలాంటి స్వభావము మనము కలిగి ఉంటే మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యము రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గము. అనేక మార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని కంట పాపము చేసేటువంటి వారి మీద కోపం ఉండదంట, కానీ పాపము మీద కోపం అంట. కనుక దేవుడు తన యొక్క సేవకుల ద్వారా, తన యొక్క దాసుల ద్వారా, పనివారి ద్వారా హెచ్చరించినప్పుడు ఆ పాపమును విడిచిపెట్టి వస్తే మంచిది, రాకపోతే ఏం చేస్తాడు దేవుడు? దేవుడు కాదు, మనకు మనమే శిక్ష విధించుకుంటున్నాం. లేరా, ప్రభు సన్నిధికి వస్తూనే మనము గుడిలో ఒకలాగా, బయట ఒకలాగా మనం ఉంటే, నేనైనా మీరైనా మనము అబద్ధమాడేటువంటి వారమే. ఏమండి? అబద్ధమాడేటువంటి వారమే. ప్రభు చిత్తం అది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏంటన్నా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కనుక నాలో ఏ పాపము లేదు, నాలో ఏ దోషము లేదని చెప్తే అంట మనం అబద్ధమాడేటువంటి వారమే. హృదయం మీద చేయించుకొని చెప్పండి, ఈ రోజున ఏ ప్రభుకి ఇష్టమైన కార్యం చేయలేదా? చేశారా లేదా? ఏదో ఒక విషయంలో చిన్న అబద్ధమైన ఆడలేదా? ఆడేమో లేదా? ఆడకుండా ఉంటే మీరు ధన్యులు. హల్లెలూయా. ఏదో ఒక విషయంలో కోపపడలేదా? కోపపడినా నీవు అనగొన్న మాటలు అనలేదా? దేవుని వాక్యం ఏమని కలుస్తుందో తెలుసా? కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఏంటంట? కోపపడుడి కానీ పాపము చేయకుడి. మరి ఈ దినమున అలాంటి స్వభావం కలిగిన వారు మనలో ఎంతమంది ఉన్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మన కొరకు మరణించవలసి వచ్చినది అనంటే, మొదటి మాట, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు మరణించాడు. ఎందుకో తెలుసా? పాపములో కొట్టిమిట్టాడుతున్న మనలను, పాపములో జీవిస్తున్న మనలను నశింపక నిత్య జీవం పొందుకోవాలని, మరి ముఖ్యముగా ఏంటంట, మనలను పవిత్రులుగా చేయడానికి. ఎందుకు పవిత్రులుగా చేయడానికంట? ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులమై జీవించాలని. హల్లెలూయా.
ఆయన మన కొరకు మరణించాడు. మొదటిది ఆయన ఎందుకు మరణించాడంట? మనల్ని పవిత్రులుగా చేయడానికి. ఆయన శిలువ రక్తము ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పవిత్రులుగా చేస్తున్నాడు, కడుగుతూ ఉన్నాడు. రెండవ విషయము మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా, అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనమును మనం చదువుకుందాం. ఎందుకనగా పాపం ఎరుగునని పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి కదా. పౌలు భక్తుడు కొరింథీకి రాసినటువంటి 2వ పత్రికలో 2వ సువార్త ప్రయాణములో ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? 5వ అధ్యాయము 21వ వచనములో ఈ రీతిగా ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యమును గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ రీతిగా ఉన్నది. ఏ పాపం మెరుగని, ఏ పాట పాడుకుంటాం? ఏ పాపం మెరుగని ఓ పావనమూర్తి. ఎవరి పాపం కొరకు? మన పాపం కొరకు విమోచనగా ఈ లోకానికి వచ్చావని పాట పాడుతుంటాం కదండి. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడెను. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఈ వాక్యమును జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసండి? మన పాపములన్నిటినీ ఏంటంట? మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకొని మనల్ని ఏం చేశాడు? స్వీకరించాడు. హల్లెలూయా. మొదటిది పవిత్రులుగా చేశాడు. రెండవది నీతిమంతులుగా ప్రభు ఎదుట మనల్ని నిలబెట్టడానికి ఆయన మనల్ని అంగీకరించాడు. అర్థమవుతుందండి? నీతిమంతులుగా మనము ప్రభు ఎదుట అంతేనాకుంది, నీతి అగునట్లు. ఏ పాపం ఎరిగిన ఆయన మన కొరకు పాపిగా తీర్చబడ్డాడు. అర్థమవుతుందండి పిల్లారా? మొదటిది మనల్ని పవిత్రులుగా చేయడానికి, రెండవది ఆయన కలువరిసిలో రక్తం ఎందుకు కార్చాడంట? నీతిమంతులుగా ఆయన ఎదుట నిలబడ్డానికి. హల్లెలూయా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, ఆశ్రయింపబడిన వాడు. హల్లెలూయా. ఆయన మనల్ని అంగీకరించాడు, మనల్ని స్వీకరించాడండి. తద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనం చేసిన పాపములన్నిటిని కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. అంగీకరించడమే కాదు కానీ మన మీద ఉన్న పాపభారం అంతా ఆయన మోదం వేసుకొని కలువరి శిలువలో ఏం చేశాడు? ప్రాణ త్యాగము చేశాడు. హల్లెలూయా. మన పాపములతో పోలిస్తేనట, ఏంటండి, మనం చేసిన పాపములతో పోలిస్తేనంట ఆయన శిలువ మ్రాను ఉంది కానీ మోసిన మ్రాను అది కేవలం 150 కేజీలేనంట. కానీ మన పాపములు ఇంకా కూడా బరువైనవి. ఆ పాప ఆ శిలువ మోస్తున్న ఈపు మీద గోడ మీద నొప్పి వస్తుంది. కానీ మనం చేసే పాపములు బట్టంట శరీరం అంతా కూడా గాయములే అయిపోతున్నాయి అని అంటే ఎంత బాధాకర విషయమో. అలాంటి మన కొరకు
అలాంటి మన కొరకు పిల్లరా ఆయనే స్వయంగా వచ్చి నీ కొరకు నా కొరకు బలి అర్పించి రక్తము చిందించాడు. ఎందుకు రక్తం చిందించాడో తెలుసండి? రక్తము చిందించబడకపోతే, ఆ రక్తము మన మీద ప్రోక్షించబడకపోతే మనకు పవిత్రత లేదు. ఎందుకంటే మనం పాపులము కనుక పవిత్రపరచడానికి, నీతిమంతులుగా చేయడానికి ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచ్చినప్పుడు చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటంట? పాప క్షమాపణ, విమోచనము మరియు పాప క్షమాపణ దేవుడు మనకి కలగజేస్తున్నాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రులుగా చేసి మొదటి పవిత్రులుగా చేస్తున్నాడు. రెండవది నీతిమంతులుగా చేస్తున్నాడు. మూడవది మన పాపములన్నిటిని కూడా క్షమించి వేస్తున్నాడు. మనం పాపములుగా అవము. అయితే పిల్లరా, ఏదో ఒక విషయంలో మరలా మనం ఏమైపోతున్నాం? దిగజారిపోతున్నాం. అందుకే దేవుడు ఈ రోజు నీ మాట మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఆయన శిలువ రక్తము ద్వారా మనకేం కలుగజేస్తున్నాడట? పాప క్షమాపణ దయచేస్తున్నాడు. పాప క్షమాపణ దయచేస్తున్నాడు. మరి పొందుకున్నామా క్షమాపణ? ఏమండి, పొందుకున్న నీవు నేను ఆ రక్షణను కాపాడుకోగలుగుతున్నామా? పరిశీలన చేసుకుందాం. పిల్లరా, ఆలోచన చేయండి. నేను మరలా చెప్తున్నా మనము, లేకపోతే నేను, నీవు, మీరు, మనందరము వాక్యం సెలవిస్తుంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనుకోకుండా వాక్య ప్రకారము జీవించండి. ప్రత్యేకంగా బాప్తిస్మం తీసుకున్న నీవు నేను, సంఘములో చేర్చబడిన నీవు నేను, మన ప్రవర్తన ఎలా ఉన్నది అనుకోవచ్చు కదా. ఒకవేళ మన కన్న తల్లిదండ్రులు మనం మోసపుర్చవచ్చేమో, వారి కనులు మనం కప్పొచ్చేమో, కట్టుకున్న భార్యను లేక కట్టుకున్న భర్త యొక్క కన్నులు మనం కప్పొచ్చి ఏదైనా చేయొచ్చేమో, కానీ ఎవరి కనులు మూయలేమంట? దేవుని కనులు మూయలేము. హల్లెలూయా. దేవుని కన్నుల నుండి మనం తప్పించుకోవడం అసాధ్యము. ఎందుకో తెలుసా? ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. హల్లెలూయా. సర్వమును ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర నుంచైనా మనము ఎవరినైనా మోసం చేయొచ్చేమో కానీ ప్రభువును మాత్రం మోసపరచలేము. హల్లెలూయా. ఒకవేళ మనము ఆయనను మోసపరుస్తున్నాం అని అనుకుంటే మనలో మనం మోసపరుచుకున్నట్లే. అవివేక హృదయులమే. జాగ్రత్త. ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది. మూడవది ఏంటంట? పాప క్షమాపణ దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన రక్తమును కార్చాడు. ఇదే వాక్యమును బలపరుస్తూ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఏంటంట ఈ మాటలు ఎందుకు ఈ దినమున దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్న నీవు నేను, ప్రభు యొక్క శరీరమును పుచ్చుకోబోతున్న నీవు నేను దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా పిల్లరా? ఎవడైనను ప్రభు యొక్క రొట్టెను, ఆయన శరీరమును, ఆయన యొక్క రక్తమును, ద్రాక్షరసమును తాగువాడు అయోగ్యముగా పుచ్చుకుని వాడు ఏమవుతాడంట? శాపగ్రస్తులు అనుకుతాడంట. అందుకే ఈ రాత్రి కలిసిన దేవుడు మాట్లాడుతున్నాడు మనతో సూటిగా తేట తెల్లగా. ఏంటంటే మనము చిన్నపిల్లలారని సంబోధిస్తూ చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది అనగా ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు. హల్లెలూయా. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. అదండి. నాలుగవది, క్షమాపణ దయచేసిన దేవుడు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చదువుకున్న ప్రకారము శాంతిని కలగజేయడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 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 పిల్లరా, విస్తారమైన డబ్బుండి, విస్తారమైన ఆస్తి ఉండి, దేవుని బిడ్డలారా, సమాధానం లేకపోతే, సంతోషం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? కనీసం నిద్రైనా పట్టదు. అవునా కదా? కారణం ఏంటో తెలుసా? వారి పాపము వారి మీద వేలుబడి చేస్తుంది. హల్లెలూయా. వారి పాపము వారి మీద వేలుబడి చేస్తుంది. పిల్లరా, దేవుని ఎరిగిన నీవు నేను, దేవుని ఎరిగిన నీవు నేను, మరి మీరు మీ జీవితంలో అది గమనించారో లేదో నాకైతే తెలియదు. కానీ ఒక పూట తినడానికి లేకపోయినా ఎలా ఉంటామంట? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? యేసు నొద్దకు రమ్ము, యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. 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 సంతోషము సమాధానము మనకు కలగాలంటే ఎక్కడికి రావాలంట? యేసు యొద్దకు మనం వచ్చే వారంగా ఉండాలి. మొదటిది, యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు ఎందుకు చనిపోయారంటే పవిత్రులుగా చేయడానికి ఆయన ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులు ఉంటేనే ఎక్కడికి వెళ్తామంట? పరలోక రాజ్యం చేర్చబడతాం. రెండవది ఏంటండి? నీతిమంతులుగా మనం తీర్చబడ్డానికి ఈ లోకానికి వచ్చాడు. మూడవది, పాప క్షమాపణ దయచేయడానికి ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించాడు. నాలుగవదిగా ఏమనుగ్రహించి వచ్చాడు? శాంతిని అనుగ్రహించడానికి మనకు వచ్చాడు. హల్లెలూయా. 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 ఐదవ మాటగా మనం చూసుకుని ముందుకు వెళ్దాము. ఐదవ మాటగా మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మన పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేత సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమున నా సహోదరులకు ప్రచురపరుతును.
సమాజము మధ్యన ఈ కీర్తిని గానము చేతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనకు ఒక స్థానాన్ని ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ స్థానం ఏంటో తెలుసా? సహోదరుని స్థానము, సహోదరి స్థానము. ఇక యోహాను సువార్త 15వ అధ్యాయం మనం గమనించినప్పుడు పిల్లరా, నిజమైన స్నేహితుని స్థానము. ఏ స్థానం అంట? నిజమైన స్నేహితుని స్థానము ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అల్పులము అయోగ్యులమైన మన కొరకు కలువరి శిలువలో మరణించాడండి. హల్లెలూయా. ఇంకొక ఈ వాక్యముని బలపరుస్తూ చూడండి, పరిశుద్ధ లేఖన భాగం యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో శ్రేష్టముగా మాట్లాడు, తనను ఎందరూ అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథములో దేవుని యొక్క మంచి శ్రేష్టమైన మాట అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. హల్లెలూయా. యెహోవా దేవుడు కాగల జనులు ఏంటంట? ధన్యులు. ఇక్కడ దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. ఏమిటో తెలుసా? మొదటగా సహోదరులుగా, స్నేహితులుగా పిలువబడిన మనలను స్వీకరించిన దేవుడు మరలా ఏం చేస్తున్నాడంట? కుటుంబీకులుగా మనల్ని చేస్తున్నాడు. హల్లెలూయా. అనగా ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా మనలను స్వీకరించడానికి ఆయన రక్తమును, విలువైన రక్తమును గార్చాడండి. హల్లెలూయా. విలువైన రక్తం ఎందుకు కార్చాడంట? నిన్ను నన్ను ఆయన కుమారుడుగా, కుమార్తెగా పిలుచుకోవడానికి. అటు విధమైన భాగ్యము నీవు నేను పొందుకోవడానికి, మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించాడండి. అటు విధమైన త్యాగమును ఒకసారి గుర్తెరుగుతున్నావా? పిల్లరా, గుర్తెరుగుతున్నామా? ఆలోచన చేయండి పిల్లరా. దేవుడు నీతో నాతోనే స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఆయన త్యాగమును గుర్తెరిగే బిడ్డలుగా ఉండాలి. దినదినము నీవు నేను మనల్ని మనము పరిశీలన చేసుకునేటువంటి వారముగా ఉండాలి పిల్లారా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కారణము అదే. ఎందుకో తెలుసా? ఎందుకంట ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఏ అర్హత లేనటువంటి నిన్ను నన్ను స్వీకరించడానికి. హల్లెలూయా. అందరూ 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ఒక అధికారిని చూస్తే ఎవరైనా ఆయన కుమారుడుగా, కుమార్తెగా నిన్నుగా నన్ను కానీ స్వీకరిస్తారా? చెప్పుకుంటారా? ఎందుకని? వారితో సరిపోల్చినంత ఆస్తి కానీ, అందం కానీ మన దగ్గర లేదు. పిల్లరా, నాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక అధికారి ఉన్నాడు. ఆయన అధికారిగా ఉన్నప్పుడు ఏంటండి, నేను స్వయంగా చూసి, ఆయన దగ్గర నుండి నేను చూసిన విధానం చెప్తున్నా చూడండి. ఆయన అధికారిగా ఉన్నప్పుడు పిల్లరా, ఆ ఊర్లో అందరూ ఆయనకు చుట్టాలే. హల్లెలూయా. ఏంటంట, ఆయన అధికారిగా ఉన్నప్పుడు ఎవరెవరో వచ్చి, ఈయన మా బామర్ది, ఈయన మా అక్క కొడుకు, మా మేనల్లుడు. నిజం పిల్లరా, అధికారం పోయింది. కొంతమంది కొన్ని కుట్రల వల్ల, మరి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల వల్ల ఏంటంటే, సామెత ఉంది కదండి, నమ్మి ఇంట్లో స్థానం ఇస్తే ఏం చేస్తారంట? నట్టేట
ఉంచాను. నమ్మి కొంతమందికి పనులు చెప్తే అలానే ఉంటాయి. నమ్మాడు, ఎందుకు పనికిరానటువంటి ఆయన తీసుకొచ్చాడు. లవ్ ఫెయిల్యూర్, చనిపోయే అమ్మాయి మోసం చేసిందని చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ముందు తాగితే ఆ విషయం తెలుసుకున్నాడు. ఆయన వెళ్ళి ఆ యవన బిడ్డను తీసుకొచ్చి ఆయన దగ్గరుండి అన్నీ నేర్పించి ఉన్నతమైన చదువుని బైబిల్ గ్రంథములు పఠించడానికి అవకాశం ఇచ్చి బైబిల్ను నేర్పించి మరి కొద్దిగా డబ్బులు సహాయమైన మరి ఆయనకి కొంచెం కడుతూ ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకొస్తే ఏం చేశాడు తెలుసా? సామెత ఉంది కదా, గురువును ముంచిన శిడ. నిజం పిల్లారా, అయిపోయారా? అసలు ఆయన ఎవరో తెలియదు, ఎవరికి తెలియదు. అందరికి పరిచయం చేసి ఆఖరికి అమెరికాలో ఉన్నటువంటి వారికి, ఆస్ట్రేలియా ఉన్నటువంటి వారికి అందరికీ ఇగో పలానా వ్యక్తి ఇగో ఈ కుమారుడిని పరిచయం చేస్తే ఆఖరికి ఏం చేశాడు? ఈయనకి తెలియకుండా ఆయన స్థానాన్ని ఆక్రమించేశాడండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ దినాల్లో మన ఆలోచనలు, మన స్వభావములు కూడా అలానే ఉంటున్నాయి. దేవుడు తన ఏ అర్హత లేని మనలను తన కుమార్తెగా, కుమారుడుగా స్వీకరిస్తూ ఉంటే మన యొక్క స్వభావమును బట్టి, మన యొక్క ఆలోచన బట్టి దేవుని ఏం చేస్తున్నామంట? అవహేళన చేస్తున్నాం. నలుగురిలో అన్యుని మధ్య హేళన చేస్తున్నామండి, అవమానపరుస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్? అది మనకి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆలోచన చేసుకుందాం. ఒక అధికారి మన కుమార్తెగా చెప్పుకొని సిగ్గుపడతాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సిగ్గుపడట్లా. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్య జనులారా, నా దగ్గర మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమార్తెగా మనల్ని స్వీకరించాడండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ స్థానాన్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం, ఆ స్థానాన్ని మనము కాపాడుకోలేకపోతున్నాం పిల్లారా. అందుకే ఇప్పుడైనా గ్రహించు, ఎక్కడైనా గ్రహించు, ఆయన వైపు తిరుగుదాం. ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్న నీవు నేను ఈ విషయాన్ని గమనించు. ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా? ఆయన కుమారుడుగా, కుమార్తెగా నీకు నాకు పరలోక రాజ్యంలో, ఈ లోకంలో ప్రజలందరి ఎదుట స్థానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు మరణించాడు, ప్రాణత్యాగం చేశాడు, రక్తమును కార్చాడని. ఆయన కార్చిన రక్తమును ఊర్చి ఒకసారి పిల్లరా ఆలోచిద్దామా? ఆయనకి మన కొరకు రక్తం కార్చవలసిన పని ఏంటండి చెప్పండి? మనమెవరం, ఆయనమెవరం? మనమెవరం, ఆయనమెవరం? ఆలోచన చేయండి. మన కొరకు ప్రాణత్యాగం చేశాడు కదా, ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తు తిరుగుదాం. ఆఖరికి ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను పిల్లారా. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 16 వచనముల వరకు ఈ మాటలుంటి, అయినను మునుపు దూరస్తులైన వారు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచినాడురా సమాధి గెలచినాడురా. అందరం కలిసి లేచి నిలబడదాం. లేచినాడురా సమాధి గెలచినాడురా. లేతునని చెప్పిన అందరూ కూడా లేఖనములో పలికినట్లు
యేసు నన్ను చెప్పినట్లు లేఖనములు పలికినట్లు ఏచినాడు సమాధి నిలచిన మూడు దినములలో పల దేవాలయము మూడు దినము లోపల పడద్రోసి నిలబెట్టి ప్రభు యేసుడు పడద్రోసి నిలబెట్టి ప్రభు యేసుడు ఆ బండనెవరు దొర్లింపకుండా తెరువాగబడి ఉండే ఆ బండనెవరు దొర్లింపకుండా తెరువాగబడి ఉండే జయ 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 యేసు జయ యేసు జయ జయ క్రీస్తు స్వరమనెత్తి జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణము గెలచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు పరమ బలము సగు జయ యేసు పరమ బలము సగు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధి గెలచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమాధి గెలచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు మాధవి గతించు జయ యేసు మాధవి గతించు జయ యేసు తారమూర్తివి జయ యేసు అందరం కూడా జయ యేసు జయ యేసు ఆమేన్ జయ జయ కృష్ణ జయ కృష్ణ సాతాను గెలిచిన గెలచిన జయ యేసు ఆమేన్ సాతాను ఓడెను జయ యేసు సాతాను గెలచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు పాదవి గతించు జయ యేసు పాదవి గతించు జయ యేసు రాధవు నీవే జయ యేసు జయ జయ అందరూ కూడా
యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు అందరము జయ యేసు జయ జయ మరణము గెలిచిన యేసు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు ఆమేన్ మరణము గెలిచి జయ యేసు మరణము ఓడెను జయ యేసు పరమ బలము సగు జయ యేసు మరణ బలము సగు జయ యేసు నీవే జయ యేసు జయ జయ యేసు అందరూ చప్పలు కొడుతూ సమాధి గెలిచిన యేసయ్యను స్తుతిద్దాం మరణము గెలిచిన యేసయ్యకు స్తోత్రములు చెల్లిద్దాం హల్లెలూయా జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ సదాను గెలచిన జయ యేసు సదాను ఓడెను జయ యేసు సదాను గెలచిన జయ యేసు సదాను ఓడెను జయ యేసు పాదవి గతించు జయ యేసు పాదవి గతిందు జయ యేసు దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు బోలో యేసు మహారాజుకే బోలో క్రీస్తు మహారాజుకి రాజుల రారాజుకు మరణమును గెలిచిన యేసయ్యకు సమాధిని గెలిచిన యేసయ్యకు మరణమును జయించిన యేసయ్యకు బండను తొర్లించి లేచిన మన యేసయ్యకు హల్లెలూయా 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 బోలో క్రీస్తు మహారాజుకి బోలో క్రీస్తు మహారాజుకి రాజుల రారాజుకు రాజుల రారాజుకు ప్రభుల ప్రభువుకు మరియమ్మ సుతునికి దావీదు కుమారునికి లోక రక్షకునికి మరణమును జయించిన యేసయ్యకు హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా. మానవుని చరిత్రలో ప్రపంచ చరిత్రలో పిల్లరా అనేక మంది గొప్ప గొప్ప పురుషులు గొప్ప గొప్ప స్త్రీలు పేరుగాంచినటువంటి వారు పిల్లారా అనేక మంది పుట్టారు, అనేక మంది చరిత్రలో ఉన్నారు, అనేక మంది పుట్టి కాలగర్భములో కలిసిపోయారు. కానీ ఈ ఒకే ఒక్కడు ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు అనబడిన ఒక్కడే మరణమును గెలిచి మరలా తిరిగి లేచాడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన పుట్టుక ద్వారా పిల్లలు ఒక గుర్తుని అక్కడ తెలియపరచలేడు. అదేమిటో తెలుసా? క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు తర్వాత ప్రపంచములో ఒక యుగ పురుషుడుగా చరిత్ర సృష్టించినటువంటి పిల్లల మరణమును గెలిచి తిరిగి లేచి సజీవుడిగా లేచిన వాడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు ఒప్పుకున్నది సర్వసత్యము. మనందరి పాపముల నిమిత్తము చనిపోయి ఈ లోకములో ఈ జీవించిన జీవితము శాశ్వతము కాదు, నీకు ఇంకొక జీవితం ఉన్నది, ఇంకొక శ్రేష్టమైనటువంటి జీవితం ఉన్నది అని చెప్పి ఒక ప్రాక్టికల్ గా క్రియారూపములో
ఆయనే స్వయంగా వచ్చి మనకు చూపించి వెళ్ళినాడండి. హల్లెలూయా. ఎక్కడ మరణించిన ఈ జీవితం నీ జీవితం అంతమైపోవాలా, అసలైన జీవితం ఉంది అక్కడ. నేను ఏ రీతిగా అయితే చనిపోయి 3వ దినం మనం తిరిగి లేచానో, మిమ్మల్ని కూడా నా 2వ రాకల్లో మిమ్మల్ని కూడా నేనేం చేస్తాడు, సజీవులుగా లేపుతానన్నాడు. హల్లెలూయా. యుగ యుగాలు నాతో పాటు జీవించే కృప మీ అందరికి దయచేస్తానని దేవుడు వాగ్దానం చేసేలాడండి. హల్లెలూయా. నా తండ్రి అంట అనేక నివాసములు గలవు, ఒకవేళ అవి లేకపోతే నేను మీతో చెప్పేవాడిని కాదు అని చెప్పి మన కొరకు ఇప్పుడు నివాసములు తయారు చేయడానికి అక్కడ పరలోక రాజ్యంలో ఉన్నాడండి తండ్రి. హల్లెలూయా. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యుగ పురుషుడు, చరిత్ర సృష్టించిన దేవాది దేవుడు. ఈ లోకములో ఆయన పెద్ద మహా గొప్ప గొప్ప పేరుగాంచిన వారు, ధనవంతులు అనేక మంది ఉన్నారు. ఈ లోకంలో జీవించారు, అనేక మంది చనిపోయారు. ఏమండి, అనేక మంది చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చనిపోయారు. కానీ పిల్లరా, ఆయన ఒక్కడ మాత్రమే, అనేకులు లేగల చరిత్ర ఎక్కడ చెప్తుందండి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడుగా మరణమును గెలిచి తిరిగి లేచారని చెప్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఎందుకు కలువరి శిలువలో రక్తమును కార్చాడని చెప్తున్నాడంటే, మొదటిది ఏంటంట, మనను పవిత్రులుగా పవిత్రులుగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులుగా ఉంటేనే ఆయన సన్నిధిలో చేర్చబడతాం. రెండవది ఏంటంట, నీతిమంతులుగా తీర్చబడడానికి ఈ లోకానికి వచ్చాడు. మూడవది పాప క్షమాపణ దయచేయడానికి. నాలుగవది శాంతి కలగజేయడానికి వచ్చాడు. ఐదవది ఆయన కుమార్తెలుగా స్వీకరించడానికి, మనకి ఆ అర్హతను ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడండి. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను పిల్లరా. ఆఖరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 నుంచి 16 వరకు ఒక సందర్భం ఉంది. చూడండి పిల్లరా. ఆయనను మనము మునుపు ఏమైపోయామంట, దూరస్తులం అయిపోయాం. ఇప్పుడు ఆయనకి మనం ఎందుకు వచ్చాడండి లోకానికి? సమీపస్తులుగా మనల్ని చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు తీసుకొచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పాపముల చేత, మన యొక్క దోషముల చేత పిల్లరా మనలను ఆయనకు సమీపస్తులుగా చేయడానికి ఏంటంట, ఆయనకు సమీపస్తులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు సమీపస్తులుగా చేయాలో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తున్నది, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేం. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము గనక నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పి ఆయనలో అంటగట్టబడడానికి ఆయన రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడంట, దూరస్తులుగా ఉన్న మనను సమీపస్తులుగా చేశాడు. హల్లెలూయా. అవ్వ ఆదాము ఏం చేశారండి? ఆయనకు దూరంగా వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన మనందరిని ఏం చేశాడు? దగ్గరికి నడిపించుకున్నాడు. ఆయన పని ఆయన చేశాడు, మంచిదే. మరి మన పని మనం చేయగలుగుతున్నా? ఎందుకు మనం ఏం చేయాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలి. పిల్లరా, అనేక మార్లు మీకు జ్ఞాపకం చేశాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. బాప్తిస్మము తీసుకున్నాము నాకేంటి అని అనుకోవద్దు. ఎందుకంటే బాప్తిస్మం అనేది కేవలము ఒక టికెట్ లాంటిది మాత్రమే, ఒక పర్మిషన్ లాంటిది అంతే, ఒక పాస్ లాంటిది అంతే.
బాప్తిసం తీసుకున్న వారందరూ పరలోక రాజ్యం వెళ్తే ఇంకేంటి? దానికి అర్థం ఉండదు కదా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ త్యాగానికి అర్థం ఉండదు కదా. అందుకే దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో ఆ 7 సంఘములు కొన్ని సంఘాలకు హెచ్చరిస్తున్నాడు. మారు మనసు పొంది, ఏంటంట? మారు మనసు పొంది నీ మొదటి క్రియను చేయి. కార్యారంభము కంటే కార్యాంతం. మన విశ్వాస జీవితముని ఏ రీతిగా ప్రారంభించమన్నది కాదు, కానీ ఏ రీతిగా ఆయన చిత్తమును ముగించాము అన్నదే ముఖ్యము. హల్లెలూయా. కనుక బిడ్డలారా, ఏంటంట? మారు మనసు పొంది దేవుడు మరొక పిలుపునిస్తున్నాడు, మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. సద్వినియోగపరుచుకుంటుమా మనం కంటే ధన్యులు ఎవరు లేరండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొదటి క్రియ చేసి మారు మనసు పొంది ఆయన సన్నిధికి వచ్చే బిడ్డలుగా ఉండాలని, ఆయన శిలువ త్యాగమును గుర్తెరిగి ఆయన సన్నిధిలో ఆయన సాక్ష్య బిడ్డలుగా ఉండాలని ఈ యొక్క రాత్రి కాల్సిన జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. దేవుని కొద్ది వాక్యము మనందరి దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఏంటన్నా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటండి? మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. ఎందుకు పరిశుద్ధులుగా చేయాలి? ఆయన పరిశుద్ధుడు గనక, ఆయనతో పాటు యుగ యుగాలు మనం జీవించాలి గనక మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చినాడు. సమాధాన పరచడానికి వచ్చాడు. నీతిమంతులుగా తీర్చడానికి లోకానికి వచ్చాడు. పాప క్షమాపణ దయచేయడానికి లోకానికి వచ్చాడండి. ఎందుకంటే పాపములు క్షమించబడితేనే పరలోక రాజ్యం. జాగ్రత్తగా ఉండండి. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడే, ఆత్మలో కపటం లేని వాడే ధన్యుడు, వాడు పరలోక రాజ్యంలో చేర్చబడతాడు. హల్లెలూయా. కనుక తన పిల్లలుగా స్వీకరించడానికి, అంగీకరించడానికి, గుర్తించడానికి ఈ రోజున దేవుడు నీ కొరకు నా కొరకు మరణించాడు, ఆ రక్తమును కార్చాడండి. ఆ త్యాగమును గుర్తెరుగుదాం. పిల్లరా, ఈ కొద్ది వాక్యం మనందరిలో దేవుడు నీరు కట్టి పలింపజేసి దీవించును గాక. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. పేరు పేరు వరుసన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒకసారి దయచేసి అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రభు యొక్క సిలువలో పలికిన మొదటి మాట ఏంటండి? వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అందరూ కూడా నన్ను క్షమించుడి. తెలుసో తెలియకో ఏదో ఒక మాట, లేకపోతే ఏదో ఒక నోరు జారన్ననేమో అని చెప్పి పిల్లరా, నీ పక్కన ఉంటూ వారిని క్షమించుని అడుగుదాం. క్షమించమని అడుగుదాం. ఎందుకంటే మొదటి మాట యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మరణించే ముందు చెప్పిన మొదటి మాట మనకు మాదిరికరముగా పిల్లర ఉండండి. మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించుడి, వీరిని క్షమించుడి, వీరిని క్షమించుడి. పిల్లరా, ఒకసారి అందరూ దయచేసి పిల్లరా, మేము కానీ మా కుటుంబం కానీ ఏ విధముగా మేము ఒకవేళ బాధించినట్లయితే దయచేసి అందరూ మమ్మల్ని క్షమించండి. పిల్లరా, మాకైతే మేమేదే దోషము లేదు, ఏ మనస్పర్ధలు మాకైతే ఏమీ లేవు. ఒకవేళ మీకు కూడా లేవని నేను సంతోషపడుతున్నాను. అందరూ కూడా మరొకసారి మమ్మల్ని మా కుటుంబం క్షమించవలసిందిగా కూర్చున్నాం. అందరికీ వందనాలు. దయచేసి అందరం కూర్చుందాం. దయచేసి అందరం కూర్చుందాం పిల్లరా. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతం. ఏంటంట? క్రియలు లేని విశ్వాసం. ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. మోకాల్లోని కళ్ళు మూసుకొని మీకు అత్యంత కోపమైనటువంటి వారిని వారి కొరకు ప్రార్థన చేసి నేను క్షమిస్తున్నానని చెప్పండి. ఉన్నారా? హల్లెలూయా. మంచోళ్ళు, మనందరం మంచోళ్ళం. ఓకే, సరే. కోపస్తులు కానీ అత్యంతలు కాదు, కానీ ఒకవేళ ఎవరినైనా మనం తెలియక దూషిస్తే, ఏదన్నా కోపపడితే, లేకపోతే మన మీద వారు కోపపడితే, మన మనసులో మన హృదయంలో వారిని ద్వేషించితే, ఎవరో చెప్పిన మాటలు విని మన మీద అరుచినప్పుడు
మనకు కోపం వచ్చి వారి గురించి మనం నొచ్చుకున్నట్లయితే ఒకసారి ప్రభుకి అప్పు చెప్పేద్దాం. అయ్యా, ఆయనను బట్టి నేను కోపడ్డాను, నన్ను క్షమించయ్యా అని చిన్న 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 ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన మనకు ఎంతో ఆశీర్వాదకరము. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం పొందుకుంటారంట? దేవుని రాజ్యం పొందుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు హృదయంలో మనము అనుకుందాం, ప్రభా పలానా వ్యక్తి నా మీద ఒక అరిచినప్పుడు అతని మీద ద్వేషం పెంచుకున్నానయ్యా, అతని మీద కోపం పెంచుకున్నానయ్యా. పిల్లరా, ఒక చిన్న ప్రార్థన. ఎందుకంటే ఇలాంటి జీవితం మనకు లేకపోతే పిల్లరా, ఆయన మన కొరకు మరణించడం వ్యర్థమే. ఈ రోజు నుండి మనకి ఎవరు కూడా శత్రువులు ఉండకూడదు గాక. అందరూ క్రీస్తు నామములో మిత్రులగుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. క్షమించేయండి. ప్రభువా, క్షమిస్తున్నానయ్యా, ఆ వ్యక్తిని క్షమిస్తున్నా, ఆ సహోదరుని క్షమిస్తున్నా అయ్యా. అదేవిధంగా నన్ను కూడా క్షమించు నాయనా. కాను మాటలు ఎన్నో పలికాను ప్రభా, మాట్లాడుకున్న మాటలు ఎన్నో పలికా, వెళ్ళనుకోవడం స్థలాలకి వెళ్ళాను ప్రభా, చేయరాని పనులు చేశాను, ప్రార్థన నిర్లక్ష్యం చేశా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేశా, మందిరాన్ని నిర్లక్ష్యం చేశా, క్రమముకు రాకుండా ఉంటున్నానయ్యా. నన్ను క్షమించయ్యా. ఇక నుంచి క్రమముగా వస్తానయ్యా. ఎవరిని ద్వేషించిన ప్రభా, నాలో ఉన్న కోపాన్ని తీసే, కోపాత్మను తీసే, ద్వేషాత్మను తీసే ప్రభా. అందరితో ప్రేమ కలిగి జీవించే కృప దయచే, అందరితో సమాధానము కలిగి జీవించే కృప దయచే ప్రభా. అయ్యా తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఎన్నో మార్లు నా భర్త నాకు అనుకూలంగా జీవించలేదని ఎన్నో మార్లు కోపపడ్డాను ప్రభా. క్షమించయ్యా, నా భర్తను మార్చని ప్రార్థన చేయి అయ్యా. ఎన్నో మార్లు నా భార్య నా మాట వింటలేదని ఇసుకున్నా, కొట్టడానికి కూడా వెనకాడలేదు ప్రభువా. అందుని బట్టి నన్ను క్షమించని ప్రార్థన చేయి సహోదరుడా, సహోదరి. ఓ యవ్వన బిడ్డ, ఎన్నోసార్లు నా తల్లిదండ్రులు చెప్పిన మాటలు లెక్క చేయకుండా వారికి బాధను నా ప్రవర్తన చేత, నా యొక్క నడతల చేత, నా మాటల చేత ఎంతో బాధను నా తల్లిదండ్రులకు నేను కొంగ చేశాను ప్రభు అని హృదయం మీద చేసుకొని క్షమించు ప్రభు అని అడుగయ్యా. దేవుడు ఈ దినంలో నూతన వ్యక్తిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు కదా. నూతనమైన కుమారుడిగా, నూతనమైన కుమార్తెగా దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. అడుగు పిల్లారా. ప్రత్యేకంగా ప్రభు బల్లారాధనలో పాల్గొంచిన ప్రియ తండ్రి క్షమించమని అడుగుదాం ప్రభుని. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతం. అయ్యా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకునే కృప తెచ్చింది. పౌలు భక్తుడు అంటాడు కదా, అయ్యా మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును కడ వరకు కాపాడుకుంటున్నాను. అట్టి విధమైన జీవితం మాకు దయచే ప్రభు, దయచేనైనా జమిచేయ ప్రభు. నన్ను క్షమించు ప్రభు, క్షమిస్తాను. ఎంతటి ఘోర పాపమైనా క్షమిస్తానన్నా కదయ్యా. నా పాపము క్షమించని ప్రభుని అడుగుదాం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రికాల సమయంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి వచ్చి కృపనిచ్చారయ్యా. ఎందుకు మీరు ఈ లోకాలకు వచ్చారు? ఎందుకు మా కొరకు రక్తము కార్చారు? రక్తము కారునంతగా మీరు హింసించబడ్డారు మాకు తెలియపరిచారయ్యా. మొదటి మీ యొక్క ఉద్దేశము మమ్మల్ని పవిత్రులుగా చేయడానికి, పవిత్రులుగా ఉన్న మమ్మల్ని నీతిమంతులుగా ఉండడానికి, నీతిమంతులుగా ఉన్న మమ్మల్ని క్షమించి ప్రభా
మా పాపను క్షమించి నీ కుమారుడుగా కుమార్తెగా స్వీకరించిన మాకు ప్రభా శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారని, ఇగో ఎప్పుడు మా పాపం చేత మేము దూరస్తులమైన మమ్మల్ని నీకు దగ్గరగా తీసుకురావడానికి ఈ లోకానికి వచ్చారని ప్రభా. నేను ఈ మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరని వాగ్దానం ఇచ్చి మమ్మల్ని దగ్గరస్తులుగా సమీపస్తులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాను. ఈ రాత్రి కాల సమయం మాతో సూటిగా మాట్లాడిన దేవుడు అయ్యా, అందుని బట్టి నీకే వందనములు చెల్లిస్తూ ఈ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని నీ చిత్తానుసారంగా జీవించే కృప దయచేమి. ఇక్కడి నుంచి నూతనమైన వ్యక్తిగా, నూతన ఆశ, నూతనమైన మనసు, నూతనమైన తలంపులు, నూతనమైన మాట తీరు, నూతనమైన నడతన కలిగి కేవలం నిన్నే మహింపరిచే కృప మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పెట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.